డిస్టర్బెన్స్ ఉండకూడదు, మనుషుల యొక్క డిస్టర్బెన్స్ ఇలాంటివి ఉండకూడదు. ఒకటి నంబర్ 1. నంబర్ 2, తగిన ఆహారం కావాలి. ఆహారం అంటే ఇప్పుడు టైగర్ ఉందనుకోండి, అది వారానికి ఒకటి తింటుంది, ఒక యానిమల్ కావాలి అంతే వారానికి. వారం లోపు మళ్ళీ దాని పక్క నుంచి దుప్పి జింక పోయినా అది పట్టించుకోదు, అక్కర్లేదు, కడుపు నిండితే పట్టించుకోదు. మనుషుల్లా కాదనమాట, పట్టించుకోవు, అవి అవసరం లేదు, మళ్ళీ నెక్స్ట్ వీకే తింటుంది. సరే, వారం రోజులు అంతే సార్, కొంచెం కొంచెం తింటుంటుందా? లేదు లేదు, ఒక్కసారి లేక 2 సార్లు తినేస్తుంది. తిన్నప్పుడల్లా ఒక 10 kgs 20 kgs తినేస్తుంది. ఇప్పుడు ఒక యానిమల్ని చంపేసింది అనుకోండి, ఫస్ట్ ఇక్కడ కొడుతుంది కదండి. ఎస్, అయితే దాన్ని కొట్టే విధానాలు కూడా ఉంటాయి. ఏంటంటే ఆ యానిమల్, ఇప్పుడు వేరే యానిమల్ అయినా కూడా అదేమి చనిపోవడానికి సిద్ధంగా ఉండదు కదా, అవును, అది కూడా రెసిస్ట్ చేస్తుంది. కాబట్టి ఆ రెసిస్ట్ చేసినటువంటి దాన్ని చంపాలంటే టైగర్ అయినా కూడా చాలా చాకచక్యంగా చేయాలి. ఎట్లా పడితే అట్లా చేస్తే దాని గిట్టలు, దాని కొమ్ములు దీన్ని తగిలితే ఇది ఇంజూర్ అయ్యి చనిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకసారి ఇంజూర్ అయిందంటే మనుషులాగా చూడడానికి ఇంకొకరు ఉన్నారు కదా, అది గ్రీవస్ ఇంజురీస్ అంటారు. అంటే ఎక్కువ కనుక పెద్ద ఇంజురీ కనుక అవుతే చనిపోతుంది అది. అందుకని అది చాలా జాగ్రత్త తీసుకుంటుంది. ఏ విధంగా మన హంటింగ్కి దెబ్బ తగలకుండా.